నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కొత్తపట్నం మండల పరిధిలో విమానాశ్రయ భూములను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు ఇంకా 274 ఎకరాల భూమి సేకరించాలన్న కలెక్టర్ వెలగపూడి తరలిన మెగా డిఎస్సి అభ్యర్థులు ఒంగోలు నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు వరల్డ్ ఫార్మాసిస్ట్ డే సందర్భంగా ఒంగోలులో ర్యాలీ ప్రజారోగ్యంలో ఫార్మాసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూములను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం గతంలో ఎంత మేర భూమి సేకరించారు, దానికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నాయా అని సంబంధిత అధికారులను వివరాలు అడిగారు. ఆ భూములకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఎయిర్పోర్టు అథారిటీ కోరిన 1098 ఎకరాల్లో 763 ఎకరాలు వాన్పిక్ ఆధీనంలో ఉన్నాయని, ఇంకా 274 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిర్పోర్టుకు సంబంధించి మరోసారి సమగ్రంగా చర్చిద్దామన్నారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ కళావతి, కొత్తపట్నం తహసీల్దార్ శాంతికుమారి, సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా నాగులపలపాడు మండలం బి నెడమానూరు గ్రామంలో జరిగిన ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ శ్రమదాన్ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ స్వయంగా చెత్తను సేకరించి వాహనంలోకి తరలించారు. అనంతరం స్వచ్ఛతా ర్యాలీ, మొక్కలు నాటడం, వైద్య శిబిరంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, ఏపీఓ, ఏపీఎం, టీడీపీ నాయకులు కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గుమ్మడి సాయిబాబు, పైడి నాగేశ్వరరావు, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంచెం లేపడు పైకి పాలు చూస్తున్నారు, మొక్కల్లో పెట్టున్నారు కాబట్టి అక్కడ ఉంచండి. నినాదంతో దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనకి క్లాప్ పత్రాలు కుటుంబ నిర్వహణలో గ్రామంలో చేసినటువంటి సేవలకు గాను వారిని అభినందిస్తూ వారికి సేవలకు సంబంధించి భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమము ఈ గ్రామంలో చేస్తా ఉన్నాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ క్లియర్ చేయటము, దాని తర్వాత డ్రైనేజెస్ క్లీన్ చేయటము, చెత్త ఎక్కడుంటే అవన్నీ క్లీన్ చేయటము, అదే కాకుండా వెట్ అండ్ డ్రై వేస్ట్ని సపరేట్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా ఇవ్వటం, ప్లాస్టిక్ క్యాన్స్ కూడా ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు వర్షాకాలము, రాబోయే కాలంలో అంటే ఇప్పుడు వర్షాలు చాలా పడినాయి, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకని మనం గమనించింది ఏంటిదంటే ఊర్లలో క్లీన్గా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకని ప్రభుత్వము
అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఈరోజు ఈ 15 రోజులలో ఇది ఒక ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్గా చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మెగా డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రకాశం జిల్లా అభ్యర్థులు 621 మంది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకునేందుకు విజయవాడ తరలి వెళ్లారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన వసతి శిబిరాల నుండి 43 ప్రత్యేక బస్సుల్లో అభ్యర్థులతో పాటు ఒక సహాయకుడు విజయవాడ వెళ్లారు. వెలగపూడిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ల నుండి అభ్యర్థులు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు. నా పేరు మేము ఓన్గానే ప్రిపేర్ అయిందండి. ఇంటికాడ కష్టపడి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది ప్రిపేర్ అయ్యి 6th ర్యాంక్ సంపాదించింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు నుంచి వచ్చాము. మా గ్రామం మద్దిపాడు. నేను చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ప్రకటించిన తర్వాత టెట్కి ప్రిపేర్ అవ్వడం, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. 8 months నుంచి ప్రిపేర్ అవుతూ వచ్చాము. డిఎస్సిలో పీజీటీ తెలుగుకి నేను సెలెక్ట్ అయ్యానండి. రేపు ఆర్డర్స్ ఇస్తారు, ఈరోజు ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేతుల మీద తీసుకోవడం ఆనందంగా ఉంది. కుటుంబ సమేతంగా వెళ్తున్నాము. మా బాబుకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని పిల్లాన్ని కూడా తీసుకుంటున్నాము. 2018లో డిఎస్సి రాస్తే ఒక 2 మార్క్స్లో మిస్ అయ్యింది. అప్పటి నుంచి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం డిఎస్సి వేస్తుంది, మేము రాయాలి ఎదురు చూసినా కూడా డిఎస్సి వేయలేదు. కానీ మన లోకేష్ సార్ వచ్చి నాన్నే డిఎస్సి వేశారు. ఎంత అవాంతరాలు వచ్చినా కూడా వాళ్ళు డిఎస్సి కండక్ట్ చేసి వెంటనే పోస్టింగ్ కూడా వితిన్ 3 monthsలో అసలు ఏ డిఎస్సిలో కూడా అంత స్పీడ్గా లేదు. మినిమం 6 months పట్టింది. ఈ డిఎస్సిలోనే వితిన్ 3 monthsలో పోస్టింగ్ ఆర్డర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దీనికోసం చాలామంది చాలా సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇప్పుడు డిఎస్సి వచ్చి అందరూ పోస్టింగ్ తీసుకొని సంతోషంగా ఉన్నారు. నేను డిఎస్సికి గత 4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను. మేము వచ్చేసి కనిగిరి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. మెగా డిఎస్సి అనేది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా డిఎస్సి అనేది వేయకపోవడం వల్ల మేము చాలా టైం అనేది నష్టపోయామని చూసాము. కానీ సీఎం గారి ప్రోత్సాహంతో 2025 మెగా డిఎస్సి అనేది ప్రకటించారు. ముందు ఎన్నడూ లేని విధంగా డిఎస్సి అనేది ఇంత తక్కువ టైంలో పోస్టింగ్ ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జిల్లా హై స్కూల్లో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విజయవాడ తీసుకెళ్ళడానికి నేను రూట్ ఆఫీసర్గా కూడా వ్యవహరిస్తున్నాను. నాతో పాటుగా మార్కాపురం డిప్యూటీఓ గారు అలాగే రాచర్ల ఎంఈఓ గారు కూడా ఇక్కడ విధుల్లో ఉన్నారు సార్. ఈ ఏర్పాట్లకు సంబంధించి మాకు స్టేట్ ఆఫీస్ నుంచి మా ఉన్నతాధికారులు గౌరవ కమిషనర్ గారి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చక్కటి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మేము ముందుగానే ఎవరైతే ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఫోన్లు చేయించడం జరిగింది. దీన్నంతా కూడా మా గౌరవ డిఓ గారు నిత్యం పర్యవేక్షణ అనేటటువంటిది చేస్తూ మాకు అప్పటికప్పుడు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్తపట్నం మండలం ఆలూరు కనెక్టివిటీ రోడ్లో PMGSY నిధులతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను జేసీ రోణంకి గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు, పనుల ప్రగతి వివరాలు అడిగారు. తహసీల్దార్ సమగ్రంగా వివరాలు చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులు, పథకాలు అమలు తీరును తెలుసుకోవాలని ఆదేశించారు. ఇన్ఛార్జి ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ శాంతికుమారి, సర్వే డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఒంగోలులో జన సైనికులు సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రవిప్రియ మాల్లో జరిగిన వేడుకల్లో పర్వతిరెడ్డి కిషోర్ కుమార్ ఏర్పాటు చేసిన కేక్ను వడా చైర్మన్ షేక్ రియాజ్, పార్టీ నాయకులు కంది రవిశంకర్ కట్ చేశారు. ఓజీ చిత్రం అభిమానులు ఎంతో అంచనాతో ఎదురుచూస్తున్నారని, సినిమా ఘన విజయం సాధించి మంచి గుర్తింపు పొందుతుందని రియాజ్ అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది ప్రత్యేక స్థానమని పార్టీ నాయకులు కంది రవిశంకర్ కొనియాడారు. నాయకులు చిట్టెం ప్రసాద్, వరికుటి నాగరాజు, చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, బొందిల శ్రీదేవి, కాసాని వాసు, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా రోజు సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, మీరు ఎప్పుడు చూడాలి అని చెప్పేసి అందరూ ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో ఉన్నారు. వాళ్ళ ఆశ ఈ రోజు నెరవేరబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నట చాతుర్యం మొత్తం అభిమానులకి ఎంత ఆకలితో ఉన్నారో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటనకి విడుదలైనటువంటి ప్రతి సినిమా థియేటర్లో కూడా ఎవరు కూడా కారులో కూర్చోకుండా వాళ్ళ కేరింతలతో ఆనందోత్సవాలతో రోజు సినిమా చూడబోతున్నారు. ప్రపంచం మొత్తం ఈ రోజు 10 గంటల నుంచి 12 లోపు చాలా మంది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓజీ అనేది రాష్ట్ర రక్షణ నుంచి ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అని చెప్పి అరిసి ఈ ఓజీని 2 సంవత్సరాలుగా దీన్ని ఎంతో ముందు తీసుకోవాలని ప్లాన్ చేశారు. అలాంటిది కార్యకర్తలు అభిమానం కోసం కార్యకర్తలు కోసమే ఈ ఓజీ సినిమా ఉంది. ఆయన నటించిన విధానం అనేది ఈ పాన్ ఇండియా మొత్తంలో నంబర్ 1 పొజిషన్ రాబోతుంది. ఈ రోజు ఆల్రెడీ 80 కోట్ల దాకా ముందుగా ఆల్రెడీ అడ్వాన్స్ గా ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఫార్మాసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. వరల్డ్ ఫార్మాసిస్ట్ డే సందర్భంగా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ ప్రారంభించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. రోగులకు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి అవసరమైన అన్ని రకాల మందులు అందించి వారి ఆరోగ్య విషయంలో ఫార్మాసిస్టులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారన్నారు. వ్యాధి నిరోధక టీకాలను నిర్దేశించిన ప్రమాణాలతో భద్రపరిచి ప్రజారోగ్యంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు శరత్ బాబు, ఫార్మాసిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కిరణ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ సూర్య ప్రగతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సహాయ కార్యదర్శి బుజ్జిబాబు, ఉపాధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందకరం. ఇదేంటంటే ఫార్మసిస్టుల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి సొసైటీలో ఇంపార్టెన్స్ సంతరించుకున్నది. వీరందరూ కూడా చక్కగా హాస్పిటల్స్లో, అదేవిధంగా ఫార్మసీస్లో, అదేవిధంగా అన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా ఫార్మసీలో ఉండి ప్రజలంటే అక్కడికి వచ్చినట్టు వైద్యం కోసం వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడేదంటూ చాలా విశిష్టమైన పాత్రను పోషిస్తారు. కానీ పబ్లిక్లో వారి యొక్క ఇంపార్టెన్స్ అంత అవగాహన ప్రజలకి తెలియదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వారి యొక్క చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి విలువైనటువంటి ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ కానీ, అదేవిధంగా డ్రగ్ డోసేజెస్ కానీ, అదేవిధంగా మనిషి పుట్టిన తర్వాత అతను స్థానికంగా ఆ భూమి మీద జీవించి ఉన్నాడు అంటే వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యాక్సినేషన్ కూడా సరైన పద్ధతిలో నిల్వ ఉంచి సరైన పద్ధతిలో వాటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేసి చక్కగా అందరికీ 100% అందేటట్టు
చేయటానికి తోడ్పడేటువంటి వ్యవస్థ ఈ ఫార్మసీ వ్యవస్థ. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ ఫార్మసిస్ట్ డేగా ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఫార్మసీ దినోత్సవ సందర్భంగా దీన్ని ఉద్దేశించి మనము ఫార్మసిస్టుల సేవలను గుర్తించి వారి ప్రాధాన్యతను సమాజంలో ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. ఫార్మసిస్టులు కేవలము మందులు ఇచ్చేవారు కాదు, వారు ప్రజల ఆరోగ్యం మీద ఒక సేవకులుగా, సైనికులుగా ఎప్పుడూ నిరంతరము ఎప్పటికెప్పుడు వచ్చే ఈ అంతుపట్టని ఈ రోగాలని నివారిస్తూ వారికి మందులని, ఔషధాలని, ఫార్ములాలని కనిపెడుతూ ఎప్పటికప్పుడు నూతనంగా సాంకేతికంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడా డిపార్ట్మెంట్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళు వేయట్లేదు. ఒక పరిమితి చేసి ఒక ఫార్మసిస్టు అంటే ఒక మందుల షాపులలో ఇట్లాంటి వాటికే పరిమితం చేస్తున్నారు. వారి సేవలని మీరు గుర్తించి క్వాలిఫైడ్ సస్టెంట్ ఈ సందర్భంగా మన ఈ ఫార్మా యోధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేమందరం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా 3వ రోజు శ్రీ పార్వతీదేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు శ్రీ వాసవి అమ్మవారికి అభిషేకాలు జరిపించారు. ఉభయదాతలు అమ్మవారికి శ్రీచక్రార్చన, కుంకుమార్చన, నవావరణ పూజ, నగరేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలు, ధాన్యాభిషేకం, సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. కార్యక్రమంలో సిద్ధ వెంకటేశ్వర్లు, సిద్ధ పాండురంగారావు దంపతులు, సిద్ధ సుధాకర్ దంపతులు, కొణిజేటి సువర్ణ, గాదంశెట్టి లక్ష్మి, చలువాది మాధవి, కూరపాటి ధనలక్ష్మి, సువర్చల, అరుణ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో నల్ల బర్లీ పొగాకు సాగును నిషేధించిన నేపథ్యంలో సాగు చేపట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. సాగు ఆరంభ దశలోనే నారుమళ్లు పెంచకుండా కట్టడి చేయాలన్నారు. ఎక్కడైనా నల్ల బర్లీ పొగాకు మళ్లు పెంచితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రాప్ నమోదు వేగవంతం చేసి సానుకూల దృక్పథంతో మంచి ఫలితాలు సాధించేలా సమిష్టిగా కృషి చేయాలన్నారు. వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ
ఇంజనీరింగ్ వాళ్ళు అక్కడ పైన జీపీస్ కూడా వర్కింగ్ నాన్ వర్కింగ్ మెర్జ్ చేసేసి నాలుగు తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేస్తుంటారు. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కానీ అక్కడే కట్ చేసేసామనుకోండి అక్కడే మనకి మేజర్గా ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి లైసెన్సులు ఎక్కడెక్కడ నీకు నర్సరీ సేల్ చేస్తాను అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. సో దానికి సంబంధించి ఆక్షన్ ప్లాట్ఫామ్స్ ఒక 2 నెంబర్లు మీకు అందరికి 7 మన జిల్లా వరకే అయింది. నెల్లూరు లేవు, నెల్లూరు కూడా లేవు. ఓన్లీ మన జిల్లాలో ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్ కింద నాలుగు పోస్తారు అనేది వీళ్ళ దగ్గర ఉంటుందంట. నెంబర్లు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ నెంబర్ అవి తీసుకొని మీరు అక్కడ ఈ మన బ్లాక్ బర్డ్లు ఏమైనా రేజ్ చేస్తున్నారా ఈ విషయాలన్నీ విన్నారండి. సో పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనం అందరం ఒక టీమ్ లాగా పనిచేయాలా మీ అందరి నుంచి అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరెవరైతే ఈరోజు మంచి పెర్ఫార్మెన్స్ అని చేశానో వారికి ధన్యవాదాలు. మిగతా కొంచెము లీస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉన్న కొంతమందికి ఇది చేసాము. అది మీరు పర్సనల్గా మీ వ్యక్తుల గురించి నేనేం మాట్లాడే మాటలు కాదు, ఓన్లీ పెర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. సో మీరు మీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తారని దీని ద్వారా రిక్వెస్ట్ చేస్తూ రోజు జేడీ గారు ఎంటైర్ టీము అవన్నీ కూడా మీరు చేసుకొని రైడింగ్ కూడా చేసుకొని ప్రక్రియ మనం చేద్దామని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకు ఆది పరాశక్తి నవదుర్గలుగా ఆవిర్భవించిందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గ అమ్మవార్ల ప్రాశస్త్యంపై ప్రసంగించారు. సాయిబాబా మందిరం అధ్యక్షులు అళహరి చంచలరావు, కార్యదర్శి కృష్ణమోహన్, విశ్రాంత ఇంజనీర్ రెడ్డి, గాయకులు మురళీకృష్ణ తదితరులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను సత్కరించారు. సలక్షణంగా అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అప్పుడు జరిగింది. ఆ కథని ఆధారంగా చేసుకుని అమ్మవారు మనకి ఏలా అంటే దేవతలు ఎవరడిగినా అదే తావు లేకుండా వరం కావాలని కోరుకుంటారు. అప్పుడు ఆయన జాతస్య మరణం ధ్రువం, పుట్టినటువంటి వాడు ప్రతివాడు ఎప్పుడైనా సరే మరణించక తప్పదు, ఇది తప్పితే వేరే వరం కోరుకోరు. అయితే స్వామి నా దగ్గర ఒక అమెండ్మెంట్ ఉంది, దానికి నువ్వు అంగీకరించాలన్నాడు. ఏమిటో చెప్పురా అన్నాడు. అంటే పరమేశ్వరుడు పుట్టినటువంటి పిల్లవాడి చేతిలో నాకు మరణం ఉండేటట్లుగా వరాన్ని ఇవ్వాలి. ఎందుకని అన్నాడు? పరమేశ్వరుడు సతీదేవి ఆమె ఆత్మత్యాగం చేసింది. పరమేశ్వరుడు తపస్సులో ఘోర తపస్సులో ఉన్నాడు, ఆమె విరహ వేదనలో. ఆయన ఈ తపస్సు నుంచి బయటకు రాడు, ఆయనకి మళ్ళీ వివాహం జరగదు, అంటే పిల్లలు పుట్టేటటువంటి యోగం లేదు. కాబట్టి నేను తారకాసురుని అజేయమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇది కోరు. ఇప్పుడు దేవతలు ఏం చేశారంటే శివుడి కోసం పార్వతీదేవి అవతరించింది, శివుడి కోసం పార్వతీదేవి తపస్సు చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు చేసింది మహాతల్లి? 5000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసింది. తపస్సు చేస్తుంటే ఆ తపస్సు చేసి 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 ఆమె తపస్సు చేస్తూనే ఉంది. ఈ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దేవతలందరూ కూడా వెళ్ళి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం సోమరాజుపల్లి పాఠశాలలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీఓ జయమణి, డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షులు శీలం చంటి, బీజేపీ ఉపాధ్యక్షులు కుంచాల ప్రశాంత్, షేక్ నాసీర్, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ చిమట సుధాకర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు దళిత ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని
సమాచార శాఖలో 38 ఏళ్ల 6 నెలలకు పైగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేస్తున్న ఏ సుబ్బమ్మను సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో సన్మానించారు. టైపిస్టుగా, సీనియర్ అసిస్టెంట్గా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుబ్బమ్మ సేవలు అందించారు. INPR, RJD టి కస్తూరిబాయి, DPRO రమేష్, DLPO దుర్గాప్రసాద్, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్లో ఇంప్లిమెంట్ ఉన్నాను మేడం ఇక్కడ నాకు ఇంప్లిమెంట్ ఉందనగానే ఆల్రెడీ మేము చూసేసాము, బిల్లు కూడా ప్రిపేర్ చేసేసాం, అయిపోయింది, ఓకే అనుకున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన మాట మేడం గారి పనితీరులో కనిపించింది, సీనియర్కి అనేది పనితీరులో అక్కడ స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత నాకు ఫస్ట్ టైం ఈ లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్షన్లోకి వచ్చింది. అయితే పాత విధానం కావాలా, కొత్త విధానం కావాలా, ఏది తీసుకున్నా కానీ కటింగ్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మేడం గారు చెప్పి మేడం ఏది తక్కువ పెట్టేసింది, మేడం గారు మొత్తం ప్రిపేర్ చేసి నాకు చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈయన దొరకను 60 ఏళ్ళు అయిపోయింది, ఈయన దొరకను కాదు వస్తాను అనుకున్నా, కానీ 2 ఏళ్ళ దొరకదు. నేను అప్పుడు మేడం గారిని కలవాలనుకున్నాను. నాకే కొంచెం ఏందబ్బా ప్రతిసారి పోయి ట్రాన్స్ఫర్ అని ఏడ చెప్పుకోవడానికి వచ్చేసి, కానీ కాదమ్మా సార్ నాకు మంచి చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఒంగోలు జిల్లాలో 2 ఏళ్ళు మేడం పర్టికులర్గా ఏంటంటే మేడం గారు ఈరోజు వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం చెప్పారు, ప్లస్ అది అందువల్ల చేశాను కరెక్ట్గా. ఎవరికి ఎన్ని కోపం అన్నాను, ఆఫీసర్గా రానండి ఏమన్నా నేను మాట్లాడుతున్నా మాట్లాడేదే, నేను ఆఫీసర్ నచ్చేది. చిత్తా నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఈవో రావెళ్ల శివశంకర్తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. श्री महाविष्णु प्राज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेत वराह
कल्पे वैवस्तुत मन्वन्तरे कलियुगे प्रथम पादे चांद्रमानेन प्रभवादि षष्ठी शुभकरण हेमंगण विशेषण विशिष्टायाम अस्याम शुभतिथो अस्य మీ గోత్రం పేరు చెప్పుకోండమ్మా శుక్రన్ అస్యాం शुभतिथो अस्य देवदेवस्य श्रीमद्याः काशेश्वरनाम्याः विनय कुमार नंदलहरी नाम्याः सर्वेषां सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभियोग्यताः परहित्यर्थम्। టంగుటూరు మండలం ఆలకూరపాడులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు నార్నే మోహనరావు, ఎంపీడీఓ రామసుబ్బారావు, పంచాయతీ సెక్రటరీ సునీల్, ఎంపీటీసీ నార్నే కోటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఉండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. ఒంగోలు కొత్తపట్నం రోడ్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా అన్నకూటోత్సవం నిర్వహించారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాదేవి, సరస్వతి అమ్మవార్లుగా ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ గోళ్ల వెంకటేశ్వరరావు, ఈవో బోడపాటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా అద్దంకి కోర్టు ప్రాంగణం, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర, ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ చిన్ని శ్రీనివాసరావు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అద్దంకి షిరిడి సాయిబాబా మందిరంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చన, అభిషేకాలు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. అర్చక స్వామి నాగ శ్రీధర్, ఈవో రమణారావు, మేనేజర్ ప్రభాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో వేచేసినటువంటి శ్రీ 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 సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా స్వామి దేవస్థానంలో వచ్చేసినటువంటి దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క 11 రోజులు కూడాను అమ్మవారికి ఉదయము విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అలానే సాయంకాలము 7 గంటల దగ్గర నుంచి ప్రతిరోజు కూడాను ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున అలానే ఈ యొక్క 9 రోజులు కూడాను ఎంతో అందంగా వైభవంగా ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి భక్తులు ఎంతో ఆసక్తికరంగా దేవస్థానం వద్దకు చేసి పూజా కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు. కావున భక్తులకు నా యొక్క జానపద కళాపీఠం ఆధ్వర్యంలో 27వ తేదీ అద్దంకి ఎస్వి కన్వెన్షన్లో చంద్రమౌళీయం వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ సభ జరుగుతుందని నిర్వాహకులు ఉబ్బా దేవపాలన, ధర్మవరపు శ్రావణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమ పోస్టర్ను జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి, జ్యోతి రమేష్ బాబు, చెన్నపల్లి నాగేశ్వరరావు, ఎర్రమూతు శంకరరావు, అద్దంకి లేవి ప్రసాద్, మాదాల దానయ్య, ఎర్రమూతు రమేష్ ఆవిష్కరించారు. చిత్రపటాలను ఎన్నో జీవితంలో సాధించినటువంటి అందుకున్న సన్మానాలు, గ్రంథావిష్కరణలు, జాతీయ స్థాయిలో పాల్గొన్న సెమినార్ల యొక్క చిత్రపటాలు,
అదేవిధంగా ఉద్యోగరీత్యా ఆయన సాధించినటువంటి మార్గదర్శకాలు, జానపద కళాపీఠంలో ఆయన చేసినటువంటి సేవలు దీనిలో పొందుపరిచారు. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక మార్గదర్శకమైనటువంటి దిక్సూచి లాంటిది ఇది. మనం ఏం సాధించాము మన జీవితంలో అనేటువంటి ప్రశ్న వేసుకొని యువతరం కూడా ముందు కదలేటువంటి సందర్భం. పరిచయస్తులు, స్నేహితులు, అభిమానులు అందరూ కూడా వివిధ వ్యాసాల రూపంలో ఆ పుస్తకం తీసుకురావడం జరిగింది. చంద్రమౌళి మరి వజ్రోత్సవం 75 ఏళ్ల జీవితం సార్థకమైందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా నేను చంద్రమౌళి గారి గురించి నా అభిప్రాయాలు, నా భావాలన్నీ, మా స్నేహాన్ని గురించి మొత్తం కూడా వ్యాస రూపంలో ఈ సంచిలో తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మరి ఆ రోజు అందరూ కూడా పాల్గొని చంద్రమౌళి వజ్రోత్సవాన్ని మరి ఒక సదదినోత్సవ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించాలని మనందరి ఆశీస్సులు, మనందరూ మరి ప్రోత్సాహంతో మరి ఇంకో సంచి కూడా. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ క్యాడెట్స్ పారిశుధ్య కార్యక్రమం, పట్టణంలో నాయకుల విగ్రహాలు శుభ్రపరచడం, స్వచ్ఛత అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యా కమిటీ చైర్మన్ చలువాది రమేష్, హెచ్ఎం కుమార్, ఎన్సీసీ ఏఎన్ఓ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు రామారావు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కొత్తపట్నం మండల పరిధిలో విమానాశ్రయ భూములను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు. ఇంకా 274 ఎకరాల భూమి సేకరించాలన్న కలెక్టర్. వెలగపూడి తరలిన మెగా డిఎస్సి అభ్యర్థులు. ఒంగోలు నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు. వరల్డ్ ఫార్మాసిస్ట్ డే సందర్భంగా ఒంగోలులో ర్యాలీ. ప్రజారోగ్యంలో ఫార్మాసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు. డి న్యూస్లో నేటి మాట. నోళ్లు చాలని ఆదర్శాలు, ఫైళ్లు చాలని ఆశయాల కంటే మౌనమే ఉత్తమం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.